హ్యాండ్ రైటింగ్ నేర్చుకునేటప్పుడు ఒక విషయం చెప్తాం. ఇది 4 రూల్ ఇది. 4 రూల్‌లో దీన్ని మిడిల్ జోన్ అంటారు. దీన్ని అప్పర్ జోన్ అంటారు. దీన్ని లోవర్ జోన్ అంటారు. ఇప్పుడు నేను చెప్పిన ఏ నుంచి చెప్పిన అక్షరాలు ఉన్నాయి కదా! అవన్నీ కూడా ఈ మిడిల్ జోన్‌లో రాసే అక్షరాలు. మిడిల్ జోన్ అక్షరాలు బాగా ప్రాక్టీస్ చేస్తే అన్నీ మిగతావన్నీ బాగా రాయడానికి అవకాశం ఉంటది. బి నుంచి టీ వరకు రాసిన ఈ అక్షరాల్లో ఎఫ్, పి కూడా నేను రాశాను. ఎందుకంటే ఇవి కూడా కొంచెం పై అప్పర్ జోన్‌లోకి వెళ్తున్నాయి కాబట్టి అనే ఉద్దేశంతో రాశా. కొంతమందైతే ఈ పిని అసలు అప్పర్ జోన్ లెటర్‌గా చెప్పరు. మిడిల్ అండ్ లోవర్ జోన్ లెటర్‌గా చెప్తారు. ఇది తర్వాత రాసిన అక్షరాలు ఇవి ఎఫ్ నుంచి జెడ్ వరకు రాసిన అక్షరాలు మిడిల్ అండ్ లోవర్ ఇవి. అందులో ఎఫ్, పి మాత్రం అప్పర్ జోన్‌లో కూడా కొంచెం వెళ్తాయి. ఆటిని మళ్ళీ సెపరేట్‌గా రాశాను ఎఫ్, పిని. చాలామంది పిల్లలు ఈ ఎఫ్ రాయమంటే అదేదో వేరే ఒక జీవిలాగా రాస్తారు దాన్ని. ఇక అక్షరాలు జాయిన్ చేయడం. చాలా మందికి ఇది ఒక అనుమానం ఉంటది సార్. ఏంటంటే కలిపి రాయాలా? కలపకుండా రాయాలా? విడివిడిగా రాయాలా అని. కలిపి రాసేటట్టయితే కర్సివ్ రాసేటట్టయితే రైట్ స్లైడ్ స్లాంట్ ఉండాలి. అదే కలపకుండా రాసేటట్టయితే నిటారుగా రాయాలి ఇంగ్లీష్ అక్షరాలని. తెలుగు అక్షరాలు అసలు కలిపేది లేదు. తెలుగు అక్షరం ప్రతిసారి అక్షరంలో భాగానికి కూడా మనం దాన్ని లిఫ్ట్ చేసి రాయాల్సి ఉంటది. లిఫ్ట్ చేసి రాసే అంత ఓర్పు, ఓపిక ఉంటే హ్యాండ్ రైటింగ్ అందంగా ఉంటుంది. లేకపోతే ఉండదు.